మన ప్రభువు ప్రియ రక్షకుడు ఈ శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు వీడియోలో కొన్ని పరిచయాలు మన జీవితంలో యాదృచ్ఛికంగా జరగవు. దాని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఆత్మ యొక్క ఉద్దేశము దాగి ఉంది అని చెప్పడానికి నేను మీతో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక సన్నివేశాన్ని మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే ఈ విధంగా వ్రాసి ఉందండి. ప్రభుదూత ఫిలిప్పుతో, నీవు లేచి దక్షిణ దిశగా వెళ్ళి యెరూషలేము నుండి గాజా పోయే అరణ్య మార్గంలో వెళ్ళు అని చెప్పగానే అతడు లేచి వెళ్ళాడు. అప్పుడు ఇథియోపియా రాణి కందాకే దగ్గర ముఖ్య అధికారిగా ఉంటూ ఆమె ఖజానా అంతటినీ నిర్వహిస్తున్న ఇథియోపియా నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేము వచ్చాడు. అతడు తిరిగి వెళ్తూ తన రథం మీద కూర్చుని యెషయా ప్రవక్త గ్రంథం చదువుతున్నాడు. ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథం దగ్గరికి వెళ్ళి దాన్ని కలుసుకో అని చెప్పాడు. ఫిలిప్పు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుంటే విని, మీరు చదివేది మీకు అర్థమవుతుందా అని అడిగాడు. చూడండి, మనకి పరిశుద్ధ గ్రంథంలో మనకి చూస్తే నపుంసకుడు కనిపిస్తున్నాడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో ఈ నపుంసకుడు మరి ఒక ఇథియోపియా రాణి దగ్గర ఒక ట్రెజరర్గా, కోశాధికారిగా పనిచేస్తున్నాడు. ధనాగారాన్ని చూసుకునే ఒక అధికారి. ఆ అధికారి చూడండి, యెరూషలేములోకి మరి దేవుణ్ణి ఆరాధించడానికి ఏం చేస్తున్నాడు? వెళ్తున్నాడండి. యెరూషలేములోనికి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళి మరి అక్కడ ఆయనను ఆరాధన చేసి తిరిగి వస్తుండగా ఫిలిప్పుని, అపోస్తుడైన ఫిలిప్పుని, యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు ఈ ఫిలిప్పు నీ దేవుని ఆత్మ ఏం చేశాడంటే, నపుంసకుడు వస్తున్నాడు, అతని రథము దగ్గరికి వెళ్ళమని చెప్పి అంటాడు. అప్పుడు ఫిలిప్పు ఏం చేశాడు? ఆ రథము దగ్గరికి వెళ్ళాడు. అయితే ఆ నపుంసకుడు యెషయా గ్రంథంలో నుండి యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన ప్రవచనాల గురించి అతను చదువుతున్నాడు. ఆ నపుంసకుడు ఎప్పుడైతే ఆ ప్రవచనాలు చదువుతున్నాడో, ఆ ప్రవచనాలు చదివేది తనకి అర్థమవుతుందా అని చెప్పి ఏం చేశాడు? ఫిలిప్పు ఆ నపుంసకుడిని అడిగాడు. తర్వాత చూడండి, అతడు నాకెవరైనా వివరించకపోతే ఎలా అర్థమవుతుంది అని చెప్పి రథమెక్కి తన దగ్గర కూర్చోమని ఫిలిప్పును బతిమాలాడు. ఇథియోపియుడు చదివే లేఖన భాగం ఏదంటే, చూడండి, లేఖన భాగం ఏదంటే, ఆయనను గొర్రెల వదకు తెచ్చారు, బొచ్చు కత్తిరించే వాడి దగ్గర గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టే ఆయన నోరు తెరవలేదు. ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయం దొరకలేదు. ఆయన సంగతి గురించి ఎవరు వివరిస్తారు? ఎందుకంటే ఆయన ప్రాణాన్ని లోకం నుండి తీసేశారు. అప్పుడు ఆ నపుంసకుడు, ప్రవక్త చదివేది ఎవరి గురించి? తన గురించా లేక వేరొక వ్యక్తిని గురించా? దయచేసి చెప్పు అని ఫిలిప్పును అడిగాడు. ఫిలిప్పు ఆ లేఖనంతో మొదలుపెట్టి యేసును గూర్చిన సువార్తను అతనికి బోధించాడు. వారు దారిలో వెళ్తూ ఉండగానే కొద్దిగా నీళ్లు ఉన్న ఒక చోటకి వచ్చారు. నపుంసకుడు, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, నాకు బాప్తిజం ఇవ్వడానికి ఆటంకం ఏమిటి అని అడిగి రథాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నపుంసకుడిని ఫిలిప్పు కనుక్కుని అతను చదువుతున్న లేఖనాల గురించి అడిగినప్పుడు ఆ నపుంసకుడు చెప్తున్నాడు, అయ్యా, ఆ లేఖనాలు గురించి ఎవరైనా నాకు వివరించకపోతే నేను ఆ లేఖనాలు నాకు ఎవరొకరు వివరిస్తేనే కదా నేను తెలుసుకోగలను అని చెప్పి చెప్తున్నాడు. ఆ లేఖనాలలో ఉన్న సారాంశం ఏమిటి అని ఆలోచన చేస్తే, యెషయా ప్రవక్త యేసుక్రీస్తు వారి గురించి ఆయన వదకు తీసుకురాబడ్డాడని చెప్పి, ఆయన మౌనంగా ఉన్నాడని చెప్పి, మరి ఆయన చేసిన త్యాగం గురించి అక్కడ రాసి ఉన్నది. అది అర్థమవుతుందా అని అడిగితే
ఆ నపుంసకుడు ఏమన్నాడంటే, ఎవరైనా నాకు అర్థమయ్యేలా చెప్పకపోతే నేను ఎట్లా గ్రహిస్తాను అని చెప్పేసి అన్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ నపుంసకుడు మరి యేసుక్రీస్తు సిలువ వేయబడిన తరువాత యెరూషలేముకి వెళ్ళి ఆరాధన చేస్తున్నాడు. అప్పటికి యేసుక్రీస్తు వారు రక్షణ కార్యాన్ని చేసి ముగించి ఉన్నాడు. అప్పటికి ఆయన మానవుల యొక్క పాపముల కొరకు తన అమూల్యమైన రక్తాన్ని చిందించి ఉన్నాడు. కానీ ఈ విషయాన్ని గ్రహింపులోనికి తెచ్చుకోలేక, అర్థం కాక లేదా తెలియక ఈ నపుంసకుడు ఇంకా పాత పద్ధతిలోనే దేవుణ్ణి యెరూషలేములో వెళ్ళి ఆరాధన చేస్తున్నాడు. అది అవసరం లేదు. యేసుక్రీస్తు వారు సిలువలో మరి మరణించి తన ప్రాణాన్ని పెట్టి తిరిగి పునరుద్ధరణ అయిన తర్వాత ఆ విషయాన్ని ఈ నపుంసకుడికి తెలియదు. లేఖనాలు చదువుతున్నాడు. అది కూడా ఏ లేఖనాలు చదువుతున్నాడు? పాత నిబంధనలో ఉన్న లేఖనాలు చదువుతున్నాడు. అవి అర్థం కావట్లా. మరి దేవుని ఆత్మ స్వయంగానే నపుంసకుడికి మరి అర్థం చేసుకోవడానికి మరి చెయ్యొచ్చుగా. ఆ విధంగా చేయలా. ఆయన ఏం చేశాడంటే ఫిలిప్పుని దేవుని మరి తన ఆత్మ ద్వారా దేవుడు నపుంసకుడి దగ్గరికి పంపించాడు. చదువుతున్న లేఖనాలను తను గ్రహించుకోవడానికి మరి ఏం చేశాడు? అర్థమయ్యేలాగా ఆ లేఖనాలను ఏం చేశాడు? ఆ నపుంసకుడికి అర్థమయ్యేలాగా ఫిలిప్పు దేవుని ఆత్మ సహాయంతో వివరించాడు. మరి నపుంసకుడి యొక్క మనస్సు తెరవబడింది. యేసుక్రీస్తు వారు ఎందుకు మానవుల యొక్క పాపము గురించి సిలువేయబడ్డాడో ఆఖరి దాకా విన్నాడు, సువార్త విన్నాడు. తను మరి యేసుక్రీస్తు వారు చెప్పిన మరి ఆజ్ఞ ఏదైతే ఉందో, మరి మీరు సమస్త లోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మనవానికి శిక్ష విధింపబడునని ఆ యొక్క గ్రేట్ కమిషన్లో భాగంగా అతను ఏమడుగుతున్నాడంటే, అయ్యా నీళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయి, బాప్తిజమేమో ఇవ్వడానికి నాకు ఆటంకం ఏమిటి అని చెప్పి అడుగుతున్నాడండి. చూడండి, నపుంసకుడు ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, నాకు బాప్తిజం ఇవ్వడానికి ఆటంకం ఏంటని అడగగా రథాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు. చూడండి, తన ఒక అధికారి ఆ రథాన్ని తోలి అతనికి ఏం చెప్తున్నాడు? రథాన్ని నడిపే అతనికి ఆ రథం ఆపమని నపుంసకుడు చెప్పాడు. తర్వాత ఏం జరిగిందో చదువుదాం. చూడండి, ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీటిలోకి దిగారు. అప్పుడు ఫిలిప్ అతనికి బాప్తిసం ఇచ్చాడు. వారు నీళ్ళలో నుండి బయటికి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును తీసుకుపోయాడు. నపుంసకుడు ఆనందిస్తూ తన దారిన వెళ్ళిపోయాడు. అతడు ఫిలిప్పును ఇంకెప్పుడూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోత్ అనే ఊళ్ళో కనిపించాడు. అతడు ఆ ప్రాంతంలో గుండా వెళ్తూ కైసరయ వరకు అతన్ని అన్ని ఊళ్ళల్లో సువార్త ప్రకటించాడు. చూడండి, మరి ఫిలిప్కి ఏమని అడిగాడు నపుంసకుడు? నీళ్లు కనిపిస్తున్నాయి కదా, నాకు నీళ్ళల్లో బాప్తిజం ఇవ్వమని ఆటంకం ఏమిటి? బాప్తిజం ఇవ్వడానికి అడిగినప్పుడు మరి ఆటంకం ఏమీ లేదు కాబట్టి నపుంసకుడు తన రథాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ రథాన్ని తోలి అతనికి నపుంసకుడు ఫిలిప్పు ఇద్దరు అక్కడుండే మరి నీళ్ళలోకి దిగారు. నీటి బాప్తిజం నపుంసకుడు పొందాడు, రక్షించబడ్డాడు. మరి చూడండి, విశ్వాసము యేసుక్రీస్తు వారి మీద నపుంసకుడు పెట్టినప్పుడే రక్షించబడ్డాడు. దాన్ని బహిరంగంగా నీళ్ళల్లో దిగి విశ్వాసాన్ని ప్రకటించాడు. తరువాత ఫిలిప్పు దేవుని ఆత్మ ద్వారా కొనిపోబడి వెళ్ళిపోయాడు. నపుంసకుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఫిలిప్పు ఏం చేశాడు? అక్కడ ఉండే కైసరయ గ్రామాలలో మరి అజోతు ఇలాంటి చోట్ల ఇంకా యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు. నపుంసకుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. సో ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనకు కూడా ఎంతోమంది ప్రతిరోజు దైనందిన జీవితంలో పరిచయం అవుతూ ఉంటారు. ఈ పరిచయం అవుతున్నప్పుడు మనం వారికి ఒకవేళ సువార్త ప్రకటిస్తున్నా, యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నా, లేదా వాక్యం గురించి మనం అక్కడ వారికి వివరిస్తున్నా, మరి ఆయన చేసిన రక్షణ కార్యాన్ని, మరి ఆయన ఉద్దేశాలను మనం తెలియపరుస్తూనే ఉన్నామంటే, ఒకవేళ ట్రైన్ జర్నీలు కానీ, 2 వీలర్ మీద వెళ్తున్నప్పుడు కానీ, అక్కడ ఫంక్షన్స్లో, హోటల్స్లో, రెస్టారెంట్స్లో, టీ తాగే చోట, ఎక్కడన్నా మరి ఎక్కడన్నా కానీ, ఎక్కడన్నా షాపింగ్ మాల్లో కానీ, ఇంకా రకరకాల చోట్ల బస్సుల్లో కానీ, ఎక్కడికి వెళ్ళినా ఎవరన్నా మనకి పక్కన
మనం ఎదురయ్యి ఏదో మన వారికి సువార్త ప్రకటించే అవకాశం వస్తుంది అని అంటే అది యాదృచ్ఛికంగా జరగలేదు. దేవుని ఆత్మే అక్కడ జతపరిచి వారి సువార్త వినడానికి సువార్త ప్రకటించే వారిని ఏం చేశారు, ఇద్దరిని ఆయనే అక్కడికి జతపరుస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఏదైనా ఒక కార్యం సువార్త మన పని మీద మరి జరిగింది అని అంటే, మరి ఎవరినైనా కలిసి మన సువార్త చెప్పాము అని అంటే అది యాదృచ్ఛికం కాదండి. దాని వెనకాల ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, దేవుని ఆత్మ నడిపింపు ఉంది. దానికి వీళ్ళిద్దరి జీవితమే ఒక ఉదాహరణ అనే విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి మీరు ఎవరికైనా సువార్త ప్రకటించినప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ దేవుడు ఆత్మ మీకు సహాయపడతాడు. ఆయన నడిపించాడు కాబట్టి మీరు ధైర్యంగా చెప్పండి. అక్కడ నేను కూడా చాలామందికి మరి టూ వీలర్ మీద కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు లిఫ్ట్, వాళ్ళకి చెప్తాను. నేను లిఫ్ట్ మీద వెళ్తా, ఎవరినైనా అడిగినా వాళ్ళకి చెప్తా. ట్రైన్లో కలిసినప్పుడు, బస్సుల్లో కొంతమందికి వాళ్ళు ఎవరో నాకు పరిచయం ఉండదు, రోడ్ల మీద కొంతమంది వెళ్తున్నప్పుడు ఆపి చెప్పేవాడిని. కొన్నిసార్లు ఎక్కడైనా బ్రిడ్జిల దగ్గర సాయంత్రం పూట కావాలనే సువార్త ప్రకటించడానికి ఒక జంక్షన్ చూసుకుని అక్కడ ఆగి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి సువార్త చెప్తూ ఉండేవాడిని. కాబట్టి మన జీవితంలో కూడా ఈ సువార్త ప్రకటన అనేది దేవుడు మనకిచ్చిన గ్రేట్ కమిషన్లో మత్తయి 28:20లో అదొక భాగం. కాబట్టి మనకు సువార్త ప్రకటించడానికి దేవుడే కొన్ని పరిచయాలను, కొంతమంది వ్యక్తుల్ని మనకి జతపరుస్తాడు. మనం వాళ్ళకి సువార్త ప్రకటించాలని. మరి ఈ విషయంలో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా, ఇది యాదృచ్ఛికం కాదు, కానీ ఇది దేవుని ఆత్మ ద్వారానే జరుగుతుంది అనే విషయాన్ని గమనించి మీ సువార్త ప్రకటనలో మీకు పిలుపుకి ఆ రోజు దేవుని ఆత్మ తనకి సహాయపడినట్టుగా మనకు కూడా ఈరోజు దేవుడు ఆత్మ మనకి సహాయపడి అన్ని విషయాల్లో నడిపిస్తాడు. కాబట్టి మీ అందరికీ ధైర్యంగా మనందరం ఇతరులకి సువార్త ప్రకటించాల్సిన వారంగా ఉన్నామన్న విషయాన్ని గమనించండి. మనం ఒంటరి వారంగా, దేవుడు ఆత్మే మనలో ద్వారా సువార్త ప్రకటిస్తాడు. మరి ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరట కోరుకుంటూ వీక్షించిన మీ అందరికీ మరి ఒక్కసారి వందనాలు తెలియపరుస్తున్నాను. మీరు మాతో కలుసుకోవచ్చు, మాట్లాడవచ్చు, టెక్స్ట్ మెసేజ్ చేయొచ్చు, ఫోన్ చేయొచ్చు. అలాగే దేవుడు ప్రేరేపిస్తే మీ సహకారాలు మాకు అందించవచ్చు. వ్యక్తిగతంగా కలుసుకోవచ్చు, ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవచ్చు. అలాగే మీ నిమిత్తం, అలాగే మా నిమిత్తం మీరు కూడా మీ వ్యక్తిగతమైన ప్రార్థనల్లో మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకోమని కోరుకుంటూ ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను. వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరట మరి ఒకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.